వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీతయ్యలాగా తయారయ్యారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఈరోజు టాప్ టు బాటమ్ వైఎస్ఆర్సీపీలో నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అనుకుంటున్న మాట నిజంగా జగన్మోహన్ రెడ్డి సీతయ్య ఎవరి మాట వినడు అనేది ఆ క్యాప్షన్ ఆ మూవీకి. యాక్చువల్గా మనం గతంలో గుర్తు చేసుకున్నట్లయితే వైవిఎస్ చౌదరి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లీడింగ్ డైరెక్టర్గా ఆయనకి పేరుంది. ఆయన ఎన్టీఆర్ చేయలేని పని కూడా ఆయన చేసి చూపించారు. ఇక్కడ మనం చెప్పుకోవాలి ఆయన గురించి కొంచెం, ఎందుకంటే ఎన్టీఆర్ తన కెరీర్లో తన కొడుకు హరికృష్ణని హీరోగా చూపించలేకపోయారు. అలాంటిది వైవిఎస్ చౌదరి ఏకంగా హరికృష్ణని బట్టి సీతయ్య అనే సినిమాని డైరెక్ట్ చేసి ఒక అవార్డులు పంటైతే పండించారనుకోవాలి అప్పట్లో. సో సీతయ్య సినిమా అనేది హరికృష్ణకు ఆ ఏజ్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. సో ఆ సినిమాలో సీతయ్య అని ఎలాగైతే సినిమాకి డైలాగ్ ఉందో, టైటిల్ ఉందో, ఆ సీతయ్య సినిమాకు ఒక ట్యాగ్ లైన్ పెట్టారు వైవిఎస్ చౌదరి ఆ రోజున, ఎవరి మాట వినరు అనేది. బేసిక్గా తాను కూడా మొన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూస్లో కూడా అని చెప్పుకున్నారు, తాను ఎవరి మాట విన్ను, సో సీతయ్యకి ట్యాగ్ లైన్ కూడా ఎవరి మాట వినడు అని పెడితే బాగుంటుంది అన్నారు. సో అప్పటి నుంచి కూడా అది ఒక పడికట్టు పదంగా మారింది. సీతయ్య ఎవరి మాట వినడు అనేది చాలాసార్లు ఎవరైనా మన మాట వినకపోతే సీతయ్య వీడు అనుకుంటాం. సో అలా అంత స్థాయిలో ఆ టైటిల్ని కానీ ఆ కింద పెట్టిన ట్యాగ్ లైన్ కానీ జనంలోకి తీసుకెళ్ళగలిగారు వైవిఎస్ చౌదరి. బట్ ఈ రోజున అదే వైవిఎస్ చౌదరి డైలాగు జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందనే చర్చ జరుగుతోంది ఆ పార్టీలో. ఎందుకంటే ఓటమి తర్వాత ఎవరైనా కూడా తమను తాము రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, తమ ఓటమిని రివ్యూ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇంకా ఆయన అధికారంలోనే ఉన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్న విధానం కానీ పదే పదే టీడీపీ గత ఇంకా 10 రోజులు కూడా పాలన స్టార్ట్ అవ్వాలి, 10 రోజులు కూడా పూర్తి కాలేదు, ఇంకా గ్రేస్ పీరియడ్ కూడా కాలేదు కనీసము. అలాంటి చోట టీడీపీ తప్పులు ఎత్తి చూపించు అసలు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగానే వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేస్తోంది. సీనియర్ నేతలు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరుతో తలబట్టుకుంటున్న పరిస్థితి అయితే ఎదురవుతోందని చెప్పుకోవాలి. ఒక్కొక్కటిగా అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారు అనే దానికి అనేక రకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా జగన్ చెప్తున్న మాటలు కానీ ఆయన బిహేవ్ చేస్తున్న విధానం కానీ ఆ పార్టీని ఇంకా ఓటమితోనే బాధపడుతున్న పార్టీని కానీ, ఓటమితోనే డిఫెన్స్లో పడ్డ సీనియర్లను కానీ తమ భవిష్యత్తు ఏమవుతుందా అంటూ మిగిలిన వన్ సైడ్ వండర్స్ అంటే లాస్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళంతా కూడా ఈసారి చాలామంది ఓటమి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళంతా తమ భవిష్యత్తు మీద బెంగతో బాధల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం మాత్రం వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుంది. ఎటువైపు వెళ్ళాలా అంటే అటు అధికార పార్టీలో చోటు లేదు, ఇటు జనసేన లాంటి పార్టీలు కూడా అధికార పార్టీతో టైఅప్ అయ్యి ఈరోజు అధికారాన్ని పంచుకున్న పరిస్థితి ఉంది ఎన్నికల్లో కలిసి పోటీ చేసి. అలానే బీజేపీలోకి వెళ్దామా అంటే అక్కడ పూర్తిగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, తమను ఎలా ట్రీట్ చేస్తారనే అంశం మీద అనుమానాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్కి చూద్దామా అంటే కాంగ్రెస్లో అసలు పూర్తిగా రీవ్యాంప్ కాని పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన గాయం నుంచి ఇంకా ఆ పార్టీ తేరుకోలేని సిచ్యువేషన్ ఉంది ఏపీలో. అలాంటి పరిస్థితుల్లో తమ భవిష్యత్తు మీద బెంగతోని వాళ్ళు సతమతమవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఇంకా ఒక సీఎంనే అని భావిస్తూ ఆయన వ్యవహరిస్తున్న మోనోపలి లాంటి ఒక నైజం కానీ ఈరోజు ఆ పార్టీని డిఫెన్స్లో పడేస్తోంది. మనం కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఆయన అందరూ కూడా పార్టీ నేతలు సీతయ్య అని పిలుస్తున్నారు, ముద్దుగా పిలవట్లేదు ఆయన, చాలా సీరియస్గానే ఆయన పార్టీ నేతలంతా ఈరోజు జగన్ ఎవరి మాట వినడు, ఆయన నమ్ముకుంటే మనం నట్టేట్లో పడ్డట్టే అన్న చర్చ అయితే వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. సరే, ముందుగా మనం చూసుకున్నట్లయితే గతాన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ 2 పాయింట్స్లో హైలైట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టారు. ఆయన అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న సమయంలో కూడా ఆ రోజు తల్లి చెల్లి రూపంలో ఉప ఎన్నికలు జరిగాయి 2012లో. కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజున సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది, ఒక సెంటిమెంట్ కలిసి వచ్చింది. అండ్ దెన్ అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంపీగా ఉన్నారు. అండ్ దెన్ ఈయనతో పాటు రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎంపీ పదవికి రిజైన్ చేస్తే ఒక భారీ మెజారిటీ, రికార్డ్ మెజారిటీలతో ఆ రోజు ఉప ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని హక్కును చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించారనే ఒక ఇది కావచ్చు, ఎక్స్పోజర్ కావచ్చు ఆయన మీద, ఆయన తండ్రి లేకపోయినా జైల్లో పెట్టారంటూ కూడా విజయమ్మ గార్చిన కన్నీళ్ళు కావచ్చు, తన అన్న అన్యాయంగా ఏదైతే జైలు పాలయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఆయన వేధించింది అంటూ షర్మిల చేసిన ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు ఒక యాడ్ అండ్ ఎలిమెంట్స్గా మారుతూ వచ్చాయి. బట్ 2014లో వచ్చేటప్పటికి ఎలాగైనా తాను అధికారంలోకి వస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేసుకున్నారు. రాష్ట్ర విభజన కూడా తనకు ప్లస్ అవుతుంది అనుకున్నారు ఆయన. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్గా మారిన ఏపీకి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్న నేత కావాలని జనం అనుకున్నారు. మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా కంపేట్ అవ్వాలంటే, ఆ రాష్ట్రాలు సరసన నిలబడాలంటే ఒక అనుభవం, పాలనలో ఒక అనుభవం ఉన్న నేత కావాలనుకున్నారు. దెన్ చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఆ దిశలో కనిపించారు. ఆయన ఓటేసి ఆ రోజు గెలిపించుకున్నారు. తను టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏతో కలిసి అటు పవన్ కళ్యాణ్తో కూడా కలిసి ప్రచారం చేసుకున్నారు, క్యాంపెయిన్ చేసుకున్నారు. అండ్ దెన్ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.
దెన్ అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తన వ్యూహకర్తగా నియమించుకున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆ ప్రశాంత్ కిషోర్ని టువర్డ్స్ వైసీపీకి వ్యూహకర్తగా ఒప్పించడంలో సక్సెస్ అయి ఉన్నారు. ఆయన ఇచ్చిన సలహాలు కావచ్చు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ లైజనింగ్ కావచ్చు, ఇలాంటి కారణాలతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. అది కూడా పాదయాత్ర రూపంలో. ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ అండ్ టీం నడిపించిన ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ కావచ్చు, అదేవిధంగా ఇక అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ లాంటి పార్టీల అండదండలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, ఇలాంటివన్నీ కలిసి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక 151 సీట్లను కేటాయించాయి. 151 సీట్లు అంటే అది ఇట్స్ నథింగ్ బట్ ఒక థంబింగ్ మెజారిటీ. అది గతంలో ఏ సీఎం కూడా చూడని మెజారిటీ. అది ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచే అప్పుడు దాకా జనంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాను అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి అంత స్థాయిలో తనకి మెజారిటీ వచ్చింది కాబట్టి ఆ మెజారిటీ ఆయనకు అహాన్ని తీసుకొని వచ్చింది అనేది వాస్తవం. అప్పటి నుంచి జనాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేశారు. లైక్ మొన్న మనం చూస్తే ఒక తాడేపల్లిలో ఆయన కట్టుకున్న గ్రిల్స్ ఆ స్థాయిలో అన్ని ఫీట్లో 100 ఫీట్స్కి పైన ఆయన పెట్టుకున్న గ్రిల్స్ కావచ్చు, రిషికొండలో హైయెస్ట్ ప్లేస్లో వైజాగ్లో ఆయన నిర్మించుకున్న ప్యాలెస్లు కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన తనకు తాను ఎప్పుడు కూడా ఒక రాజులాగా ఫీల్ అవుతూ ఉండేవాడు. అందుకే మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అంటారు పెద్దోళ్ళు. అది అక్షరాల ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డికి కరోనా పాండమిక్ లాంటి పీరియడ్స్ ఆయన అధికారాన్ని చేపట్టాక అవి రెండు కలిసి వచ్చాయి అనుకోవాలి. 1 and 2 కరోనా పీరియడ్ 1, కరోనా సెకండ్ వేవ్ కూడా ఆయన కలిసి వచ్చాయి. సో పాలన మీద ఫోకస్ పెట్టకుండా పూర్తిగా ఆయన తాడేపల్లికే పరిమితమై ఉన్నారు. ఏ నిర్ణయం అయినా సరే తాడేపల్లి నుంచి రావాల్సిందే. పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ క్యాజువల్గా మీడియాలో చెప్పుకునేటప్పుడు సాయిరెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల్ లాంటి వాళ్ళు నెంబర్ 2 అనో నెంబర్ 3 అనో చెప్పుకుంటారు. అసలు అది వాస్తవం కాదు. ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీలో పార్టీలో కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ప్రభుత్వంలో కావచ్చు, టాప్ టు బాటం మొత్తం జగన్మోహన్ రెడ్డే ఉండేవాళ్ళు. టాప్ టు 100, 1 to 100 అలా ఒక మోనోపలి, ఒక లెథర్జీ అనేది వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. ఆల్మోస్ట్ ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు లాంటివి తెర మీదకి వచ్చాయో అప్పుడు దాకా అంతకన్నా ముందుగా ఆయన క్యాబినెట్ విస్తరణ చేసే ప్రయత్నం చేశారు. పాత మంత్రులు కొంతమందిని పక్కన పెట్టి రోజా లాంటి వాళ్ళని కొంతమందిని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫస్ట్ టైంకి ఒక నిరసన అయితే వ్యక్తమైంది అనుకోవాలి. లైక్ మన ఒక బాలినేని ఆయన సొంత ఫ్యామిలీ మెంబరే, అలాంటి వాళ్ళ రూపంలో ఆయన నిరసన వ్యక్తమైంది. ఈవెన్ ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇలాంటి సిచ్యువేషన్లోనే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కొంచెం ఆయన కిందకి దిగొచ్చారు. నింగిలో ఉన్న జగన్ కొంచెం నేలకు దిగొచ్చారు అనుకోవాలి. అప్పుడే ఆయన ఒక గడప గడపకి లాంటి కార్యక్రమాలు కానీ, జగనన్నకి శబ్దం లాంటి కార్యక్రమాలు కానీ అప్పుడే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన మీద వ్యతిరేకత ఎక్కడ ఉందో అన్న ఆలోచనతో ఎమ్మెల్యేని జనంలోకి పంపించే ప్రయత్నం చేశారు. జనం వాళ్ళు వెంటబడ్డారు, చేతికరించుకున్నారు, చెప్పులతో కూడా వెంటబడ్డారు. అయినా సరే వాళ్ళని ఎప్పుడు కూడా ఆ రివ్యూలు చేస్తూ గడప గడపకి లాంటి కార్యక్రమాలతో జనంలో ఉండే ప్రయత్నం చేశారు జగన్. అయినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఎన్ని క్యాంపైన్లు, ఎన్ని ప్రోగ్రాంలు రిషియన్ టీం తీసుకొచ్చిన ఐపాక్ టీము వాటిని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినా అంతవరకు సక్సెస్ అయింది వైఎస్ఆర్సీపీ. కానీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ, పార్టీ నేతల దగ్గర నుంచి కానీ, పార్టీ ఆ ప్రభుత్వం వైపు నుంచి ఉన్న మంత్రుల దగ్గర నుంచి కానీ ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళని కన్సిడరేషన్ కింద తీసుకోలేదు. ఈవెన్ ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తో, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తో తాడేపల్లికి వచ్చి జగన్మోహన్ రెడ్డితో తన కాన్స్టిట్యున్సీలోనో అసలు ఇష్యూ ఏంటో చెప్పాలనుకుంటే ఆయనకు వారం 10 రోజుల పాటు అపాయింట్మెంట్లు కూడా దొరకని పరిస్థితి. ఇంకా గట్టిగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు ఆయన సకల శాఖ మంత్రి అని పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా సలహాదారుగా ఉండి, బట్ ఆయన సకల శాఖ మంత్రి కాదు, నిజంగా ఒక రాజుకు మంత్రిలాగే వ్యవహరించేవాళ్ళు. మంత్రి ఏదైనా సరే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పాలనుకుంటే అది కేవలం సజ్జలతోనే చెప్పాలి. అది సజ్జలా కన్వే చేస్తారా చేయరా అనేది తర్వాత సంగతి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వినేందుకు ఆయన సిద్ధంగా ఉండరు అనేది డే 1 నుంచి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెంట నడుచున్న నేతలందరికీ కూడా తెలిసింది. సో అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అసలు గ్రౌండ్లో ఏముందని తెలుసుకోవడానికి అయితే ఆయన ఇష్టపడలేదు. ఈవెన్ సరే మనం గడప గడపకు లాంటి కార్యక్రమం ద్వారా నిరసనలు వ్యక్తమైన అది ఫీడ్బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నం చేసినా నా ముఖం చూసే గెలిపిస్తారు మిమ్మల్ని అని చెప్తూ వచ్చేవాళ్ళు ఆయన. దానికన్నా ఇంకొక భయంకరమైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఈ క్యాబినెట్ విస్తరణ తర్వాత కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డికి ఎదురైన ప్రతికూల ఫలితాలు ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఒక ఘోరమైన బెటర్ ఎక్స్పీరియన్స్. అది 11 జిల్లాలను కవర్ చేశాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అంతకన్నా బల్క్ శాంపిల్ ఏ సర్వే టీం కూడా, ఏ సెఫాలజిస్టులు కూడా తీయలేరు. 11 జిల్లాల్లో టచ్ చేస్తూ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అది కూడా పులివెందులు లాంటి ప్లేస్లో కూడా రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు గెలవడం జరిగింది. ఆ షాక్లోంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రాకముందే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అది కూడా ఆల్మోస్ట్ దాని పక్కనే ఉండి అప్పుడు దాకా ఒక కోటంరెడ్డి దగ్గర నుంచి ఒక ఉండవల్లి శ్రీదేవి దాకా, ఒక ఆనం దగ్గర నుంచి ఒక
చంద్రశేఖర్ రెడ్డి దాకా వీళ్ళంతా కూడా తన వైపే ఉన్నారు అప్పుడు దాకా. బట్ ఆ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. దెన్ టీడీపీ ఖాతాలోకి ఒక ఎమ్మెల్సీ అనురాధ లాంటి వాళ్ళు గెలిచిన పరిస్థితి. ఇది నిజంగా ఆయన ఊహించని షాకే. వాళ్ళు ఎక్స్పెల్ చేసి బయటికి పంపించిన పార్టీ నుంచి, బట్ అసలు ఎందుకు తన మీద ఇంతటి వ్యతిరేకత ఉంది అనే దాన్ని అసెస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఒక బొత్స లాంటి నేతలు, ఒక ధర్మాలు లాంటి వాళ్ళు ఇది మనం రిపేర్ చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది పార్టీ అని చెప్పే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా ఆయన చెవిని వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు కూడా రిషి అండ్ టీం మీద ఆయన డిపెండ్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ నటు పంపించిన తర్వాత ఐప్యాక్ మొత్తాన్ని రిషి అండ్ టీంకి కట్టబెట్టారు ఆయన. రిషి అండ్ టీం ఎప్పుడు కూడా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికంటే ఆయన పార్టీ నేతలు వాళ్ళందరూ కూడా పార్టీ ఇన్ఛార్జీల మీదో ఎమ్మెల్యే అభ్యర్థుల మీదో జులుం చలాయించడానికి ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. అలా ఉన్నట్టు ఇక ఇంటెలిజెన్స్ టీం లాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డికి చెప్దామన్నా సజ్జల లాంటి వాళ్ళు, భారతి లాంటి వాళ్ళు ఆయనకు ఒక అడ్డుగోడుగా నిలబడేవారు. సో వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నం చేయకుండా జగన్ నాదే గెలుపు అన్నట్టుగా ఒక్క సంక్షేమ పథకాల ద్వారానే ఈ లబ్ధిదారుల ద్వారానే తను మళ్ళీ సీఎం అవుతున్నారని ఒక భ్రమంలో ఉండిపోయారు. ఎంతమంది చెప్పినా వినని ఫలితమేదనుకోవాలి. తీరా ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి 1 by 1 బిటర్ ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తున్నాయి. ఒకవైపు చూస్తే ఇక అన్నిటికన్నా ఒక భయంకరమైన ఘోరమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టచ్ చేయకూడని అంశం. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేసి ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కనీసం ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి 52 రోజుల పాటు జైల్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఒక లోకేష్ పాదయాత్ర కావచ్చు, ఒక మహానాడు లాంటివి కావచ్చు, అప్పుడప్పుడే టీడీపీ కోపపోతున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టచ్ చేశారో, ఎంతమంది సీనియర్ నేతలు చెప్తున్నా కూడా వినకుండా ఆయన ప్రయత్నం చేశారో, ఆయన మూర్ఖంగా ముందుకు వెళ్ళారో, అది ఆ పార్టీని నిజంగానే ఒక డ్యామేజ్ చేసింది, పూర్తి స్థాయిలో కొలాప్స్ చేసింది అనుకోవాలి వైఎస్ఆర్సీపీని. పార్టీ నేతలు ఎవరు కూడా బిడికడి మంది, ఒక రోజా లాంటి వాళ్ళు, ఒక నాని లాంటి వాళ్ళు, ఒక వంశీ లాంటి వాళ్ళు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద ఎవరు కూడా మిగతా నేతలంతా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదంటేనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద ఏ స్థాయిలో వాళ్ళంతా డిఫెన్స్లో పడ్డారనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఎపిసోడ్ మాత్రం నిజంగానే వైఎస్ఆర్సీపీని ఒక డిజాస్టర్గా మార్చిందని అనుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం కొంచెం అర్థమవుతూ వచ్చింది. అదే సమయంలో తెలంగాణలో వచ్చిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని తాను ఎంత పైకి లేపాలని ప్రయత్నించినా జనం నేలకేసి కొట్టారు అక్కడ కేసీఆర్. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓటమి తర్వాత తానేంటో అనేది కొంచెం అర్థమైంది జగన్కి. అందుకే సిట్టింగులతో ఎలాగైతే కేసీఆర్ ఓడిపోయినారో తాను కూడా ఇక్కడ సిట్టింగులు మార్పుకి శ్రీకారం చుట్టారు. సిట్టింగులు అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంపీలా మంత్రులా అన్నది కూడా ఎక్కడ చూడలేదు. కనీసం వాడు ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అటు ఇటు అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 62 చోట్ల దాదాపు వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఇంకా పెద్ద డిజాస్టర్ అనుకోవాలి. ఎవరు అడిగినా మీ ముఖం చూడలేదు, నా ముఖం చూసే గెలిపిస్తారని మాత్రమే ఆయన మాట్లాడేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఆయన 5 ఏళ్ల పాటు ఒక భ్రమంలో ఉంటూ వచ్చారు. తానే అందరినీ గెలిపిస్తానని ఒక భ్రమలో ఉంటూ వచ్చారు ఆయన. అయితే ఆ భ్రమలన్నీ కూడా మొన్నటి ఎన్నికల్లో జనం పటాపంచలు చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని జగన్ టచ్ చేశారో, పార్టీ నేతలు వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా టచ్ చేశారో, ఆ ఎపిసోడ్ తర్వాతే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబుతో కలవడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఈరోజు బీజేపీ లాంటి పార్టీలు కూడా చేయించుకున్న సర్వేలతో కూటమి ఏదైతే జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తున్న అంచనాలతో బీజేపీ కూడా వచ్చి ఈరోజు జతకలుస్తున్న పరిస్థితి టీడీపీతో మొన్నటి ఎన్నికలకు ముందు. ఆ ముగ్గురి కలయికను జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేకపోయారు. స్వయంగా తానే వెళ్ళి తను ఎన్ని కోరుకుంటే బీజేపీ అన్ని ఎంపీ సీట్లు ఇస్తానని అమిత్ షాతో రాయబారం చేసినా ఆఖరికి వాళ్ళు అంగీకరించిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే జనసేన టీడీపీ బీజేపీ పొత్తులు ఖరారయ్యాయో అప్పటి నుంచి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి టీం డిఫెన్స్లో పడిన పరిస్థితి ఉంది. దెన్ ఎలక్షన్స్ వచ్చాయి. అంత ఆత్మవిశ్వాసం, అంత ఓవర్ కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేశారు. 5 ఏళ్లుగా తాను చూపించిన విధ్వంసాన్ని మర్చిపెట్టి ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేశారు. 5 ఏళ్లుగా తాను సాగించిన ఒక వెండెట్టా పాలిటిక్స్ని మర్చిపోయాను ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తే తెలుగు ప్రజలు, ఏపీ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా నభూతో భవిష్యత్ అన్నట్టుగా ఈరోజు కూటమికి విజయాన్ని కట్టబెట్టారు. సరే, ఆ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి మారతారా అనుకుంటే డే 1 నుంచే తాను మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున డే 1 నుంచి చూస్తే ఆయన గెలిచిన రోజు ఆయన ఫస్ట్ టైం 5 ఏళ్ల పాటు ఎక్కడా మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి తాను ఓటమి పాలయ్యాక ముందుగా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. తాను బటన్ నొక్కితే ఇంతమంది లబ్ధి పొందారు ఇన్ని రకాల సంక్షేమ పథకాలు, ఈ అందరి ప్రేమలు ఏమైనా అంటూ మాట్లాడారు. సో వాళ్ళందరూ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ ఆయనకు ఓటేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గత ఎన్నికలకు ముందు 2019లో పసుపు కుంకుమ ఇచ్చున్నారు. ఆ ఓట్లు కూడా ఆయనకు రాలేదు. సో ఒక గెలుపుని ఎలాగైతే హుందాగా తీసుకుంటామో ఒక ఓటమిని అంతకన్నా హుందాగా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచే తనకి ఈవీఎంల మీద నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడారు. 19లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈవీఎంల మీద ఏమీ ఆరోపణలు లేనట్టే, ఈయన ఓడిపోయారు కాబట్టి బ్యాలెట్ మళ్ళీ తిరిగి తీసుకురావాలంటూ కూడా ఒక శూన్యంలో పోరాటం చేసినట్టు చేశారు ఆయన. 8 ఎవరో తెలియకుండా గత ఆల్మోస్ట్ ఈ 15 డేస్గా. అదొక తప్పైతే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేస్తున్నారు. ప్రతి ఆల్మోస్ట్ డే బై డే తనకున్న ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడా జారిపోకుండా వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా ముందుగానైనా తనకి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు జనమే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 11 సీట్లకు పరిమితం చేశారంటే వైసీపీని ఎక్కడ ప్రతిపక్ష హోదా కూడా రాలేదని అర్థం. సో అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు మీద ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు విధ్వంసం పేరుతో గవర్నర్కి 2వ రోజే లెటర్ రాస్తున్నారు. ఎక్కడో టీడీపీ శ్రేణులు 1-6 వేళ్ళు నాని లాంటి వాళ్ళ వల్ల వంశీ లాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన నేతలు వాళ్ళ ముందు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి దాడులు చేసే ప్రయత్నం చేయట్లేదు, లైక్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తరహాలో. బట్ దాన్ని కూడా ఏమీ లేని చోట బూచిగా ఎంత చూపిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికు దీన్ని పర్ష్యూ చేయండి అని సింపుల్గా మాట్లాడితే పోయిండేది, దాన్ని దాడులు చేస్తున్న విధంగా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ అతని మీడియా. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే ఇక రిషికొండ వ్యవహారం ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరువు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయిందో మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ నేషనల్ మీడియా మొత్తం ఈ ఇష్యూని ఈరోజు పోర్ట్రైట్ చేసిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ను ఆయన మానసిక విధానాన్ని యాటిట్యూడ్ను పోర్ట్రైట్ చేసిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో అవసరమైతే డబ్బులు ఇస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే జనం సొమ్ము తీసుకెళ్ళి దాని మీద పెట్టి ఈ రోజున వెనక్కి డబ్బులు ఇస్తామన్నట్టుగా వాళ్ళు మోనోపలి తరహాలో ఒకటి మాట్లాడుతున్న తీరు మాత్రం ఈరోజు నిజంగా ఆ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళకు కూడా ఒక ఏహీభావాన్ని అయితే కలిగిస్తోంది. ఈరోజు ఇంకా చూసినట్లయితే ఇంకా అంతేకాదు, ఎప్పుడైతే తమ యాటిట్యూడ్ వల్ల, తాము నోటి దురుసు వల్ల, తమ ఏదైతే ఒక మూర్ఖంగా ప్రతిపక్షాల మీద బిహేవ్ చేసిన విధానం వల్ల, తాము హేళన చేసిన తీరు వల్ల ఈరోజు ఒక లోకేష్కి కానీ ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఆ స్థాయిలో మెజారిటీలు వచ్చాయి. అది కూడా గ్రహించకుండా ఆ స్థాయిలో ఈరోజు రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న తీరు, మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకుంటాం, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవిస్తామనే వర్డ్ వాళ్ళ నోట్లోంచి ఎక్కడ రాని తీరు మాత్రం నిజంగానే వీళ్ళ బుద్ధి మారదా అన్న చర్చనైతే తెర మీదకి తీసుకొచ్చింది. అందుకే ఈరోజు చెప్తోంది జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే ప్రయత్నం చేయట్లేదు అనేది ఒక చర్చ. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీ ఒక్కటే ఒక ఎత్తు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి. నిజానికైతే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం 11 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్కి ఆ స్థాయిలో పడిపోతే ఆయనకి ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా కూడా రాదు మామూలుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యేలు పోతుందో ఆ రోజు ఎమ్మెల్యేలంతా కలిసి చంద్రబాబు నాయుడు సభానాయకుడు హోదాలో ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో. ఆయన రిక్వెస్ట్ చేశారు మంత్రులు అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డితో చేయించమంటే, యాక్చువల్గా అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్మెల్యే లాగానే, సాధారణ ఎమ్మెల్యే లాగానే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఆ విషయంలో కూడా తాను ఎంత జగన్మోహన్ రెడ్డి వెండెట్టా పాలిటిక్స్ చూపించినా తన మీద ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు, తను జైల్లో పెట్టిన ఈవెన్. సో అందుకని ఆయనకి మంత్రులు అయిపోయిన తర్వాత ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా తాను వెనక్ గేట్ నుంచి వస్తానంటే కూడా స్పెషల్ పర్మిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత టీడీపీ శ్రేణులు తనను అవమానపరుస్తున్నా, తను తిట్టుకుంటున్నా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం అంతే సోబర్గా వ్యవహరించారు. కానీ డే 2నే ఇది జరిగిన మరుసటి రోజే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒక లెటరే రాశారు. స్పీకర్ నన్ను అవమానించారు అసెంబ్లీలో, మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు, నాకు ఎక్కడ ప్రతిపక్ష హోదా కూడా మీరు ఇస్తారని అనుకోవట్లేదు, ఇవన్నిటి మీద క్లారిటీ ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అన్నట్టు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా మనం చూసినట్లయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయాల. ఈరోజు యాక్చువల్గా అయితే అధికారంలో ఉండి ఏదో నిరసన కార్యక్రమాలు వాళ్ళ మీద ఏదో పనులు కాకపోతే నిరసన ప్రొటెస్టులు వచ్చాయని అనుకోవచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే ఆయన సొంత క్యాడరే, ఆయన కంచుకోట లాంటి పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని తరిమి కొట్టుతున్న పరిస్థితి. 5 రోజుల పర్యటన అనుకుని కేవలం 3 రోజులకి ఆయన పరిమితమైన పరిస్థితి ఉంది ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఇలా లేఖలు రాయడం కానీ, ఏమీ లేని చోట ఉన్నది అన్నట్టుగా ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం కానీ, తాను 5 ఏళ్లుగా చేసిన పనులను పక్కన పెట్టి మళ్ళీ రీవ్యాంప్గా అయ్యే ప్రయత్నం చేయకుండా ఈరోజు మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకునే విధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ ఈరోజు ఆ పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకే సీనియర్లు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రివ్యూలు కూడా రావట్లేదు. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి తీరు చూసిన వాళ్ళంతా కూడా ఇక జగన్మోహన్ రెడ్డి మారే ప్రసక్తే లేదని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ రికార్డ్ ఇదే చర్చ హైలైట్ అవుతోంది వైసీపీలో. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీతయ్యే వైవీఎస్ చౌదరి పెట్టిన టైటిల్ హరికృష్ణ కంటే కూడా జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందనేది ఈరోజు వైసీపీ సీనియర్ల చర్చలో అది చాలా సీరియస్ హాట్ టాపిక్ కూడా అవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు అనే క్యాప్షన్ ఆయనకే సరిపోతుందనే చర్చ కూడా జరుగుతోంది. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఒక మోనోపలీగా ఉన్నారు కాబట్టి తమ మాట వినలేదు. తీరా ప్రతిపక్షంలోకి వచ్చి అంత ఘోర ఓటమిని ఎదురు చూసినాకైనా తమ మాట వింటారనుకుంటే అంతకంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈరోజు సీనియర్ల ఆవేదనకు కారణమవుతోంది. పూర్తిగా ఇక వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కూడా ఒక అంధకారంలో పడ్డట్టే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే తమ భవిష్యత్తు కూడా అంతే అన్న ఆందోళన కూడా సీనియర్లో ఉంది. మరి లెట్స్ సీ, మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సీతయ్యని ఫాలో అవ్వకుండా మరి తన రూట్ మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా పార్టీ సీనియర్లని పరిగణలోకి తీసుకొని తన పార్టీని తిరిగి రీవ్యాంప్ చేసుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
Please share, like and subscribe R24 Telugu.